నమస్తే విజన్ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలు. ఇటీవల కురిసిన అధిక వర్షాల కారణంగా వయ్యేరు ఎనదమూరు కాలువకు భారీగా వరద నీరు చేరడంతో తణుకు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నీట మునిగిన కారణంగా వాటిని పరిశీలించడానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి, జిల్లా ఎస్పీ తణుకు నియోజకవర్గంలోని దువ్వ గ్రామంలో పర్యటించారు. తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ ఇటీవల కురిసిన అధిక వర్షాల కారణంగా దువ్వ గ్రామంలో నీట మునిగిన ప్రాంతాలను, నీట మునిగిన పంట పొలాలను చూపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్వాసితులకు ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వారికి అధికారులు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తారని అన్నారు. నిర్వాసిత కుటుంబానికి 3,000 ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని తెలిపారు. గత ప్రభుత్వంలో వరదలు వస్తే ప్రజాప్రతినిధులు పట్టించుకునేవారు కాదని, నాడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధిత సమస్యలు తెలుసుకున్నారని అన్నారు. ఇవాళ రాష్ట్రానికి 10 లక్షల కోట్ల అప్పు ఉందని, ఖజానాలో చిల్లి గవ్వ లేకుండా చేశారని, కానీ ఇటువంటి పరిస్థితుల్లోనూ ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలను ఆదుకోవడంలో నిర్లక్ష్యంగా ఉండదని అన్నారు. నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏపీపీఎస్సీ నిర్వహించే డిపార్ట్మెంట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ భాస్కర్ అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయ డిఆర్ఓ ఛాంబర్లో ఏపీపీఎస్సీ డిపార్ట్మెంట్ పరీక్షల నిర్వహణపై పోలీస్, విద్యుత్, వైద్య శాఖ, పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, లైసెన్స్ అధికారులతో ఏపీపీఎస్సీ సెక్షన్ ఆఫీసర్ ఐ పద్మాలలితతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీపీఎస్సీ నిర్వహించే డిపార్ట్మెంట్ పరీక్షలకు జిల్లాలో ఈ నెల 28, 30 తేదీల్లో జరగనున్న పరీక్షలకు 856 మంది అభ్యర్థులు 2 రోజుల పరీక్షలు రాయనున్నారని తెలిపారు. జిల్లాలోని భీమవరంలో డిఎన్ఆర్ కళాశాలలో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆటోనమస్ క్యాంపస్లో, తాడేపల్లిగూడెం శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని డిఆర్ఓ తెలిపారు. జిల్లా స్కూల్ గేమ్స్ జిల్లా కార్యదర్శిగా స్వచ్ఛందంగా పనిచేయడానికి ఆసక్తి గల వ్యాయామ ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి జి నాగమణి కోరారు. దరఖాస్తుదారులు తమ అర్హతలతో ఈ నెల 29 సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. తలసేమియా శాశ్వత నివారణ కృషి చేద్దామని ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు చందన నంది మండలం చిన్నపిల్లల వైద్యులు జి రామకృష్ణరాజు అన్నారు. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ రోడ్లోని ప్రైమ్ స్కాన్ సెంటర్లో ఏఎస్ రాజు చారిటబుల్ ట్రస్ట్, దాత్రి ఫౌండేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో తలసేమియాతో బాధపడుతున్న పిల్లల కోసం ఉచిత హెచ్ఎల్ఏ పరీక్ష నిర్వహించారు. వైద్యులు చందన, రామకృష్ణరాజులు మాట్లాడుతూ తలసేమియాతో బాధపడుతున్న చాలా మంది బాధితులకు శాశ్వత పరిష్కారం బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఈ హెచ్ఎల్ఏ పరీక్షలు తప్పనిసరని అన్నారు. తలసేమియాతో బాధపడుతున్న పిల్లలతో పాటు వారి కుటుంబీకులు 3 కానీ 4 కానీ ఒక్కొక్కరికి 10,000 విలువ గల హెచ్ఎల్ఏ పరీక్షలను ఈ శిబిరంలో ఉచితంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. దీని ద్వారా అర్హులైన వారికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకునే విధంగా సంస్థలు సహాయ సహకారం అందిస్తాయని ఏఎస్ఎం రాజు చారిటబుల్ ట్రస్ట్, దాత్రి ఫౌండేషన్ సభ్యులు అల్లూరు సూర్యనారాయణ రాజు, రవి తెలిపారు. లైన్ సభ్యులుగా చేరేవారు సేవే పరమావధిగా పనిచేయాలని లైన్ జిల్లా మాజీ గవర్నర్ సి సత్యనారాయణమూర్తి కోరారు. అత్తిలి లయన్స్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అత్తిలి క్లబ్ ద్వారా డయాలసిస్ యూనిట్ ఏర్పాటు కృషి చేయడాన్ని ఆయన అభినందించారు. లయన్స్ మొదటి జిల్లా గవర్నర్ ఎన్విఎస్ఎస్ పాపారావు నాయుడు, జోనల్ చైర్మన్ వంటి రాజాలు మాట్లాడారు. నూతన కమిటీ అధ్యక్షుడిగా సింగళూరు చంద్రశేఖర్, కార్యదర్శిగా సీతాల వెంకటనారాయణ, కోశాధికారిగా బండి గంగాధర్, డైరెక్టర్ బుద్ధరాతి బన్నీ ప్రసాద్, సింగంచెట్టి హరిచంద్ర ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ను జిల్లా చైర్మన్ యాతం రాంబాబు సభ్యులు పాల్గొన్నారు. సంవత్సరంలో స్థాపించినటువంటి అత్తిలి లయన్స్ క్లబ్ మరి ఈ రోజున 2 పెర్మనెంట్ ప్రాజెక్ట్స్, ఒక క్లబ్ ప్రాజెక్ట్, ఒక పెర్మనెంట్ క్లబ్ ప్రాజెక్ట్గా ఒక పెర్మనెంట్గా ఒక ఆఫీసు, నెక్స్ట్ డయాలసిస్ సెంటర్కి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. దానికి సంబంధించిన బిల్డింగ్ పూర్తిగా తయారైంది. మరి రాబోయే రోజుల్లో అంటే ఇందాక ఒక మాట అన్నారు, ఎంత త్వరగా సర్వీస్ ప్రారంభిస్తే అంత మంచిదండి. వారి ఉద్దేశం చాలా మంచి ఉద్దేశంతో స్థాపించారు కాబట్టి ఈ రోజు ఆ యొక్క బిల్డింగ్ ఎంత త్వరగా పూర్తయింది. దానికి ఈ సందర్భంగా అంటే ఇక్కడ మన క్లబ్లో, మన జిల్లాలో అందరూ కూడా పాల్గొన్న లయన్స్ క్లబ్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఎందుకంటే అక్కడ చేసే సర్వీస్ మరియు ఆ క్లబ్ మెంబర్స్ మధ్యన ఉన్న యూనిటీ, అటువంటి యూనిటీ మన జిల్లాలో ఏ క్లబ్కి లేదు. అది ఒక అర్బన్ క్లబ్గా వారికి గౌరవం దక్కితే ఈరోజు రూరల్ క్లబ్గా అత్తిలి వారికి గౌరవం దక్కుతుందని
నిజంగా ఇంత యూనిటీ, ఇంతమంది మెంబర్స్ తోటి ఒక రోటరీ క్లబ్ ఈ రకంగా తయారైపోవడం అనేది చాలా సూపర్. మనం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని రాబోయే రోజుల్లో మరి రోటరీ క్లబ్లు అన్నీ కూడా పోటీగా ముందుకు వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను జెర్సీగా ఈ సంవత్సరం మీ క్లబ్కు వ్యవహరిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నదండి. మరి జెర్సీగా నా బాధ్యతలు ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా క్లబ్ పటిష్టంగా జిల్లాను సహకరించే విధంగా చూడవలసిన బాధ్యత నాకు ఉన్నది. మరి ఆ రకంగా వచ్చేటప్పటికి మీరు ఇన్ టైం క్లబ్ పే చేయవలసిన డ్యూస్ అన్నీ కూడా మరి మొన్న ఇన్స్టలేషన్ రోజునే పే చేసినందుకు మీకు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. క్రిస్టియన్ గేమ్నందుకు మీకు అందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియపరుస్తూ దీన్ని ఛాలెంజ్ స్వీకరిస్తున్నానని తెలియపరుస్తున్నాను. అలాగే మన పాపరాజు గారు, బాబ్జీ గారు కూడా, డాక్టర్ బాబ్జీ గారు కూడా ఈ సంవత్సరం ఏం చేస్తారని చెప్తున్నారు. మా పెద్దలు, మా డైరెక్టర్స్, మా ఊరు పెద్దలు అందరూ మా లైన్స్ మెంబర్సే. వాళ్ళందరూ ఎలా నడిపిస్తాం సార్. అలాగే సంవత్సరంలో ఇంతకన్నా ఎక్కువ పనులు చేస్తాం. ఈ 12 ప్రాజెక్టు పూర్తి చేస్తాం సార్. అలాగే డాక్టర్ బాబ్జీ గారి సహకారంతో మన లైన్స్ క్లబ్ బిల్డింగ్లోనే ఒక ఆప్తమాలజీ సెంటర్ కూడా త్వరగా ఓపెన్ చేస్తాం సార్. లైన్స్ 12 ప్రాజెక్ట్ అయిన తర్వాత ఇవన్నీ బాగానే ఉన్నాయి. నాకు పర్సనల్గా చిన్న బాగుంది. ఈ సభాముఖంగా మీ అందరి ముందు కూడా ఊరి పెద్దలు అందరూ కూడా ఉన్నారని చెప్పి తెలియపరుస్తున్నాను. నేను 40 years బ్యాక్ అత్తిలిలో 10th క్లాస్ వరకు చదువుకుని వెళ్ళిపోయాను. అప్పటికి జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, ఒక 4-5 హాస్పిటల్స్, పుర వెంకటరావు గారు, ఉజ్వల్ గారు, రామకృష్ణ గారు, ఇలాగా కృష్ణమోహన్ గారు, పెద్దలు 5-6 హాస్పిటల్స్ ఉండేవి. వెటర్నరీ హాస్పిటల్ ఉండేది. ఎక్స్ప్రెస్ ట్రైన్లు అనేవి. నా చిన్నతనంలో విశాఖ ఉక్కు అన్న ఉద్యమంలో నేను ఈ ట్రైన్ ఇంజిన్ మీద ఎక్కువ ఆడుకునేవాడిని, ఏం తెలియకపోయాను. ఈ 40 సంవత్సరాల తర్వాత రిటైర్ అయిన అత్తిలో వచ్చేసరికి నువ్వు చూస్తే ఎలా 40 సంవత్సరాల నుంచి ఎలా ఉందో అలాగే ఉంది. పెళ్లికి వెళ్ళిపోయి డాబాలేని ముందువాడి 4 పర్సన్స్ 4 జాతర ఆనందాలను పంచుకుని చిన్న చిన్న బిల్డింగ్గా తయారైంది. డ్రైనేజ్ వ్యవస్థలు కానీ, రోడ్లు కానీ, అలాగే ఇదిగా ఉంది. ఇవన్నీ నేను లైన్స్ క్లబ్ మీటింగ్లో మాట్లాడకూడదు. కాబట్టి మనం లైన్ తీసామన్నది మన అందరం సమాజంలో మన వ్యక్తులు మనమందరం కూడా ఈ సమాజాన్ని, ఈ సొసైటీని, మనం ఉన్న రోడ్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ట్రైన్స్, ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆపడం మానేసేది. రాసంద్ర హార్ట్ అయిపోయింది. ఒక డాక్టర్ లేదు, అందరూ ఆర్ఎంపీ డాక్టర్లు. ఒక వితౌట్ పేషెంట్స్ బెడ్ ఒక చిన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ రన్ అవుతుంది. అంటే అప్పట్లో 40 సంవత్సరాల ముందు తణుకు కానీ, పాల్గొలు కానీ, తాడిపల్లి కానీ అత్యధికంగా చాలా చిన్న. ఈ రోజు అవన్నీ కూడా మున్సిపాలిటీగా ఎదిరి అవన్నీ వాణిజ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ మనకన్నా ఎన్నో రెట్లు ముందుకు వెళ్ళిపోయింది. దీనికి ఏంటి కారణం ఏంటన్నది మన లైన్స్ మెంబర్స్ కొంతమంది ఇక వికసిత్ భారత్ అని ఎలా అన్నారు, వికసిత్ ఆంధ్రప్రదేశ్ అని ఎలా అన్నారు. ఒక వచ్చే 40 సంవత్సరాలు అతిథి ఎలా ఉండాలని కోరుకుంటున్నామో మన జనరేషన్ మనలాగే ఉండాలి, మన పిల్లలు కూడా మనలాగే ఉండాలా, మనకన్నా కొంచెం బాగుండాలా అన్నది మీకు అందరినీ కూడా కొంచెం ఆలోచించవలసిందో కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. అత్తిలోని ఎస్విఎస్ఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 100 days మిషన్ శక్తి కార్యక్రమంలో భాగంగా బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బాల్య వివాహాల నిషేధ చట్టం ప్రకారం ఆడపిల్లలకు 18 సంవత్సరాలు నిండకుండా, మగ పిల్లవాడికి 21 సంవత్సరాలు నిండకుండా పెళ్లి చేస్తే అది నేరమని ఐసిడిఎస్ సూపర్వైజర్ కె కుమారి అన్నారు. ఫోక్సో చట్టం ప్రకారం బాలబాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు, తీవ్రమైన లైంగిక వేధింపులు చేసిన వారికి మరణ శిక్షలు, జరిమానాలు, జైలు శిక్ష విధించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎం కృష్ణ సాయి, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. అత్తిలి పెదపేటకు చెందిన కొండే ప్రవీణ్ కుమార్ ద్వితీయ వర్ధన సందర్భంగా ప్రవీణ్ మిత్ర మండల ఆధ్వర్యంలో అత్తిలి బస్టాండ్ సెంటర్లో 150 మంది పేదలకు ఆహార పొట్లాలు అందజేశారు. ప్రవీణ్ కుమార్ సేవలను మిత్ర మండలి వారు గుర్తు చేసుకున్నారు.
బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను గుర్తించి వాటిని ప్రభుత్వం నిషేధించిందని ఐసిడిఎస్ పర్యవేక్షకురాలు మహాలక్ష్మి అన్నారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో 100 రోజుల కార్యక్రమంలో భాగంగా మంచిల్లో అంగన్వాడీ కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. తణుకు ఆల్ ఇండియా పులి అంబేద్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తణుకులో బాయ్స్ హై స్కూల్ దగ్గర మాజీ రాష్ట్రపతి భారత రత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 9వ వర్ధంతి సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది పొట్ల సురేష్ కలాం విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అంటూ భారత యువతను తట్టి లేపిన మహానుభావుడు అబ్దుల్ కలాం అని అన్నారు. కార్యక్రమంలో వల్లూరి శ్రీరామ్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి మెరిపే శ్రీను, ఎస్ పెద్దిరాజు, భరత్, వల్లూరి దత్త, సాయి, పొట్ల రమేష్, నాగరాజ్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తణుకు చైర్మన్ 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి సబ్ జైలును తనిఖీ చేశారు. మహిళా ముద్దాయిలు, మగ ముద్దాయిల కేసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరికి న్యాయవాది ఉన్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఒకవేళ న్యాయవాది పెట్టుకునే స్తోమత లేకపోతే న్యాయ సేవల కమిటీ ద్వారా ఏర్పాటు చేస్తామని తెలిపారు. శిక్ష పడిన కేసుల ముద్దాయిలు కూడా అప్పీల్ చేసుకోవడం కోసం ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఫోన్ అందుబాటులో ఉందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. వంటగది సరుకుల నాణ్యతను పరిశీలించారు. ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేసి జీవించాలని, దొంగతనాలు, సమాజానికి చేసే చెడు పనులను మానుకోవాలని సూచించారు. న్యాయమూర్తులు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి పివి నాగరంజిత్ కుమార్, 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఏవి నాగరాజు, జైల్ క్లినిక్ న్యాయవాది చింతపల్లి నాగేశ్వరరావు, న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, అజయ్ కుమార్, టిఎస్ఎన్ రాజు, జైల్ సూపరింటెండెంట్ జి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. తణుకు చిట్టూరేంద్రయ్య ప్రభుత్వ జూనియర్ కాలేజీలో తణుకు మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి ఆదేశాల మేరకు జూనియర్ డివిజనల్ సివిల్ జడ్జి ఏవి నాగరాజు విద్యార్థులకు ర్యాగింగ్, మత్తు పదార్థాల దుర్వినియోగంపై అవగాహన కల్పించారు. సీనియర్లు, జూనియర్లకు మార్గదర్శకంగా ఉండాలని, అలా కాకుండా వారిని వేధించడం, ఇబ్బందులకు గురి చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఎవరైనా నేరం చేసినట్లు తెలిస్తే వారిని కాలేజీ నుంచి పంపించడం జరుగుతుందని తెలిపారు. కౌరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కలిగి ఉండాలని, మైనర్లు వాహనం నడపకూడదని అన్నారు. మోటార్ వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ వాడాలని, ప్రాణాలు కాపాడుకోవాలని తెలిపారు. న్యాయవాదులు అజయ్ కుమార్, కమల్ మునుస్వామి, కుమారి, షేక్ మోతీ, చింతపల్లి నాగేశ్వరరావు, కాలేజ్ ప్రిన్సిపాల్ గొల్ల ప్రభాకర్ రావు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ఫస్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ బంగారు భవిష్యత్తుకి పునాది వేసే వయసు ఇంటర్మీడియట్ వయసు. భవిష్యత్తులో మీరు కలెక్టర్ అవుతారో, డాక్టర్ అవుతారో, ఇంజనీర్ అవుతారో, ఇదంతటికీ కూడా ఇలా అవ్వాలి అంటే కనుక పునాది పడవలసిన వయసు ఇంటర్మీడియట్ వయసు. 16 నుండి 18 సంవత్సరాల వయసు అడాలసెన్సీ, యుక్త వయసు. ఈ యుక్త వయసులో మీరు అటు పిల్లలు కాదు, ఇటు పెద్దవాళ్ళు కాదు. సైకాలజీ మీకు అలా ఉంటుంది. మీ మానసిక పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. గడ్డాలు వచ్చేస్తాయి, మీసాలు వస్తాయి, నేను మగాడిని అయిపోయి అనుకుంటాను. ఇటు పెద్దలు చూస్తే 7 రెడీ ఉంది, 7 యుక్త వయసులో ఉంటారు. కానీ బ్యాలెన్స్ చేసుకోవలసిన వయసు ఇదే. ఎన్నో మనం న్యూస్ వైలేషన్ జరుగుతుంది. According to section article 21 of Indian Constitution, every person have their life, right to life and liberty. So ప్రతి ఒక్కరికి రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ ఉంటుంది. సో దాన్ని ఎవరు వైలేషన్ చేయడానికి వీల్లేదు. ఇన్ కేస్ చేస్తే దట్ పర్సన్ కెన్ సీక్ రిలీఫ్ బిఫోర్ ద కోర్ట్ ఆఫ్ లా. ఇప్పుడు ఈ విధంగా మోటార్ వెహికల్ యాక్ట్ గురించి సార్ చాలా మంది చెప్పారు. కొంతమంది డ్రైవింగ్ వచ్చు అన్నారు. అందరు చాలా మంది 25 మెంబర్స్ లిఫ్టెడ్ దేర్ హ్యాండ్స్. కానీ అందులో ఒక్కళ్ళు కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేదు. డ్రైవింగ్ లైసెన్స్ లేదు, రోడ్డు ఉంది, బైక్ ఉంది, ఓకే, మీరు అందరికీ డ్రైవ్ చేస్తారు. దేశ ప్రజలు గర్వించదగ్గ వ్యక్తుల్లో అబ్దుల్ కలాం ఒకరని, యువత ఆయన ఆదర్శంగా తీసుకోవాలని పైడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీరామచంద్రమూర్తి అన్నారు. పాఠశాలలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి నిర్వహించారు. ఉపాధ్యాయులు రామలక్ష్మి, యేసుకృప, ప్రసాద్, స్వరూపరాణి విద్యార్థులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పైడిపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీరామచంద్రమూర్తి అన్నారు. పాఠశాలలో సిక్తా సప్తాహ కార్యక్రమంలో భాగంగా అమ్మవనం కార్యక్రమం కింద విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఉపాధ్యాయుడు రామకృష్ణ, రామలక్ష్మి, యేసుకృప, జయరాజు, విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.
మిషన్ శక్తి కార్యక్రమంలో భాగంగా వేలుపుర అంగన్వాడీ కేంద్రంలో గర్భవతులు బాలింతలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సూపర్వైజర్ కృష్ణకుమారి మాట్లాడుతూ గర్భవతులు బాలింతలు ఎక్కువగా రక్తహీనత గురవుతున్నారని, అలా గురవకుండా ఐరన్ పుష్కలంగా ఉండే ఆకుకూరలు, మునగాకు, బెల్లం, ఖర్జూరం ఆహార పదార్థాలుగా తీసుకోవాలని తెలిపారు. కిషోర్ బాలికలను, చిన్నపిల్లలను జాగ్రత్తగా తీసుకోవాలని, అత్యాచారాలు, అక్రమ రవాణాలు జరుగుతున్నాయని అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో సూపర్వైజర్ కృష్ణకుమారి, అంగన్వాడీ టీచర్ వసంతకుమారి, ఆయా అనంతలక్ష్మి, గర్భవతులు, బాలింతలు, తల్లులు, పిల్లలు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.